రాజకీయం అనేది నీచ ప్రవృత్తిగా మారిపోయింది. రాజకీయమైనది ఎంత దరిద్రంగా మారిపోయిందంటే నీతి లేదు, నిజాయితీ లేదు, జాతి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తూ, కులాలను రెచ్చగొడుతూ, యువత మనసులో చెడు భావాన్ని వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్న పని. కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా కులాన్ని, మతాన్ని పక్కన పెట్టుకుని హాయిగా అందరూ బ్రతకాలని ఆలోచన చేయాలి తప్ప ఈ స్వార్థంతో, ఈ కుసిద్ధితో, ఈ రాజకీయ ఎత్తుగడలతో కులాలను ముందుకు తీసుకొచ్చి కొన్ని జాతుల మధ్య వైరాన్ని సృష్టించి రాజకీయం చేయాలనుకునేటటువంటి ఎవడైనా సరే కాలగర్భంలో కలిసిపోతాడు. కాబట్టి ప్రజల పక్షాన్ని ఎవడైతే నిలబడతాడో, ప్రజలను ఎవరైతే హక్కును తీర్చుకుంటారో, ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని ఎవడైతే కాపాడుకుంటాడో వాడే రాజకీయ నాయకుడిగా స్థిరంగా నిలబడతాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాజకీయం ప్రపంచ చరిత్రలో కానీ అలాగే మన ఇండియా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని చూపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ పనులు అనేది దీర్ఘకాలికంగా సాగేటటువంటి పనుల్ని ఇక్కడ ఈ కష్టం ఉందంటే వితిన్ గంటల్లోనే అది సాల్వ్ చేసే విధంగా రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాగే ముందుకు వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.